Less expectations, more acceptance. వెల్కమ్ టు కపుల్ గోల్ సిరీస్. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి నా ట్రెడిషనల్ స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీతో పాటు ఇంటి ముందు నేను సెట్ చేసుకున్న మినీ గార్డెన్ని, దాంతోపాటు బోలెడన్ని మోటివేషనల్ థింగ్స్ని షేర్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పిల్లలందరూ స్కూల్కి వెళ్ళారు. సో ఫ్రెష్ ఫ్రూట్స్ని ఎలా స్టోర్ చేసుకుంటాను, దాన్ని ఎలా క్లీన్ చేసుకుంటాను, అవన్నీ కూడా ఇప్పుడు చూపించేస్తాను. సో చూస్తున్నారు కదా, స్ట్రాబెర్రీస్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇందులో మనకు వైటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయడంలో, అలాగే ఫేస్ గ్లోని ఇంప్రూవ్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతాయి. ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్ వాటర్ తీసుకొని స్ట్రాబెర్రీస్ అందులో వేసేసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిసేపు సోక్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. మనందరికీ తెలిసిందే కదా, స్ట్రాబెర్రీస్ కానీ లేకపోతే గ్రేప్స్, ఇందులో పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేస్తారని. అందుకే డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయకుండా ఒకసారి ఇలా వాష్ చేసిన తర్వాత తీసుకుంటే మంచిది. ఇలా స్ట్రాబెర్రీస్ని ఒక 5 to 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో సోక్ చేసిన తర్వాత ఒక 3 to 4 టైమ్స్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇలా చేసుకుంటే డైరెక్ట్గా కిడ్స్ లంచ్ బాక్స్లో కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా ఈజీగా ఇచ్చేసేయచ్చు. ఇక్కడ చూస్తే 1 టైం యూజ్కి సరిపడా ఆ సెక్షన్స్లో మొత్తం కూడా స్ట్రాబెర్రీస్ని ఫిల్ చేసేసుకున్నాను. స్టీల్ కానీ లేకపోతే గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే 2 to 3 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. కిడ్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇంటి ముందు మినీ గార్డెన్ని ఎలా సెట్ చేసుకున్నానో చూపిస్తాను రండి. చాలా సింపుల్గా ఒక ఫ్లవర్ ప్లాంట్ని, ఫౌంటైన్, ఇంకా అలోవీరా, మనీ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్, వీటన్నిటిని ఆర్గనైజ్ చేసుకున్నాను. చిన్న చిన్న పెబల్స్ని ఇలా ఏర్పాటు చేసుకున్నాను. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇలా ప్లాంట్స్ పెట్టుకొని సెట్ చేసుకునేసరికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అలా గార్డెన్ని సెట్ చేసిన తర్వాత ఇప్పుడైతే అందంగా ముగ్గును పెట్టుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా ఇంటి ముందు కమలం ముగ్గును వేస్తూ ఉన్నాను. అయితే ఈ సర్కిల్స్ డైరెక్ట్గా వేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, ముందుగా చాక్ పీస్తో డ్రా చేసుకొని దాని మీదుగా రంగోలీ పౌడర్తో వేసుకుంటున్నాను. ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కళతో ఉండాలంటే మంగళ శుక్రవారాల్లోనైనా లేకపోతే ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా, అలాంటి రోజుల్లో ఇలాంటి అందమైన ముగ్గును వేసుకుంటే చాలా బాగుంటుంది. మన వ్యూవర్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని తెలుసు. కపుల్ గోల్ సిరీస్లో ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోని చాలా బాగా రిసీవ్ చేసుకున్నందుకు మీ అందరికీ బిగ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీడియోలో మీరు షేర్ చేస్తున్న మోటివేషనల్ థింగ్స్కి చాలామంది కనెక్ట్ అవుతున్నాం సంధ్య, చాలా మంచి టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నారు, చాలామందికి ఉపయోగపడుతుందని అంటూ ఉన్నారు. బిజీగా ఉండి కపుల్ గోల్ సిరీస్ ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా మిస్ అయింటే కనుక వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఆ వీడియోస్కి కంటిన్యూషన్గా ఈ వ్లాగ్లో చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు మన వ్యూవర్స్తో షేర్ చేసుకుపోయే టాపిక్ 10 హ్యాబిట్స్ ఫర్ ఏ హ్యాపీ కపుల్. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, లెస్ ఎక్స్పెక్టేషన్స్, మోర్ యాక్సెప్టెన్స్. ఏ రిలేషన్షిప్లోనైనా హ్యాపీగా ఉండడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్పెషల్గా ఇంట్లో వాళ్ళ కోసమని ప్రేమగా ఒక టేస్టీ రెసిపీని చేసామనుకోండి, దానిని వాళ్ళకి సర్వ్ చేసే ముందే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా వీళ్ళు మనకు బాగుందని చెప్పాలి, చాలా టేస్టీగా చేసావని అప్రిషియేట్ చేయాలి, నీలా ఎవ్వరూ చెయ్యరు. ఇవన్నీ వినడానికి ఫన్నీగా ఉన్నా సరే రియాలిటీ ఇది. అయితే అవతల పర్సన్ ఇవేమీ చెప్పకుండా హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే దానికి అర్థం ఏంటి? టేస్ట్ చాలా బాగుందనా, నువ్వు చేసిన రెసిపీ టేస్ట్ బాగాలేదనా? ఇది పర్సన్ టు పర్సన్ ఖచ్చితంగా డిఫర్ అవుతుంది. అదర్ పర్సన్ నేచర్ ఎలాంటిదో తెలుసుకొని మనం అడ్జస్ట్ అవ్వాలి. ఆ రెసిపీ అవుట్పుట్ టేస్టీగా రావడానికి నువ్వెంత కష్టపడి ఉంటావో నీకు తెలుసు. ఇది ఒక్క కుకింగ్ విషయంలోనే కాదు, లైఫ్లో అన్నిట్లో కూడా ఇలానే ఉంటుంది. లైఫ్ ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి. మనం ఏ వర్క్ చేసినా సరే అల్టిమేట్గా కావాల్సింది మన హ్యాపీనెస్. నువ్వు చేసే పనిని నువ్వు ఇష్టపడుతున్నావా లేదా, మనస్ఫూర్తిగా చేస్తున్నావా లేదా, అన్నింటికంటే ముఖ్యమైనది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మెయిన్గా ఈ క్వాలిటీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి లెస్ ఎక్స్పెక్టేషన్స్, మోర్ యాక్సెప్టెన్స్ని మీ లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసి చూడండి, డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది.
ఒకసారి ఈ క్వాలిటీని మీలో డెవలప్ చేసుకుంటే మీ హ్యాపీనెస్కి మీ దగ్గరే ఉంటుంది. హ్యాపీ కపుల్ రిమైనింగ్ హ్యాబిట్స్ ఏంటి? దే డోంట్ రైజ్ వాయిస్, దే ఆర్ పేషెంట్. లైఫ్లో ఛాలెంజెస్ అలాగే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినప్పుడు ఒకరిపై ఒకరు బ్లేమ్ చేసుకోకుండా పేషెంట్గా డిస్కస్ చేసుకొని దాన్ని రిజాల్వ్ చేసుకుంటారు. హ్యాపీ కపుల్ సెట్ గోల్స్ టుగెదర్. నీ దారి నీది, నా దారి నాది అని అనుకోకుండా ఇద్దరూ కలిసి ఒక దారిలోనే వెళ్తారు. సక్సెస్లో ఒక్కరు మాత్రమే కాదు, ఇద్దరు ఉంటారు. దే మేక్ సాక్రిఫైజెస్. లైఫ్ అంటే అంత ఈజీ కాదు లీడ్ చేయడం. లైఫ్లో కొన్ని సాధించాలంటే సాక్రిఫైజెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. హ్యాపీ కపుల్ గివ్ ఈచ్ అదర్ స్పేస్. వాళ్ళ కెరియర్స్ పరంగా వాళ్ళు కొంచెం ఎక్కువ టైంని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చేసే వర్క్కి రెస్పెక్ట్ ఇస్తూ ఒకరికొకరు మోరల్ సపోర్ట్గా నిలుస్తారు. ఇందులో ఎవరి కష్టం వారిదే, కానీ ఆ హ్యాపీనెస్ని ఇద్దరూ షేర్ చేసుకుంటారు. దే మేక్ టైమ్ టుగెదర్ అండ్ లాఫ్ టుగెదర్. లైఫ్లో టఫ్ టైమ్స్లో గివప్ ఇవ్వరు, ఖచ్చితంగా పోరాడి గెలుస్తారు. హ్యాపీ కపుల్కున్న మరో సూపర్ క్వాలిటీ ఏంటో తెలుసా? వాళ్ళ లైఫ్ని వేరే వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకోకపోవడం. వాళ్ళకంటూ కొన్ని బౌండరీస్ని సెట్ చేసుకొని అందులో హ్యాపీగా ఉండగలుగుతారు. మెయిన్గా పార్ట్నర్స్ మధ్యన డిఫరెన్సెస్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళకు వాళ్ళే సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మన రిలేషన్షిప్ బాగుండడానికి అన్నీ ఫాలో అవ్వలేకపోవచ్చు, అందులో కొన్ని ఫాలో అయినా సరే హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఒకసారి ఈ క్వాలిటీస్ని మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుందని మనమే ఎక్స్పీరియన్స్ అవుతాము. ఈ టాపిక్పై మాట్లాడుతూ చూస్తున్నారు కదా అవుట్పుట్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఈ టాపిక్పై మన వ్యూవర్స్తో మాట్లాడుతూ ముగ్గును కూడా వేసేసాను. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చిందో. చక్కగా ముగ్గును వేసిన తర్వాత ఎర్రమన్ను, అదే జేగూరు పొడి ఉంటుంది కదా, దాంతో అలంకరిస్తున్నాను. ముగ్గు అందంగా ఉండడానికి రంగులే వాడనక్కర్లేదు, ఈ పొడి వాడుకున్నా సరే చాలా కలగా ఉంటుంది ఇంటి ముందు. పూర్వకాలంలో కూడా మన పెద్దవాళ్ళు దీన్ని ఆచరించిన వారే. ఎందుకంటే ఇల్లంతా అలికిన తర్వాత పేడకల్లాపు చల్లి ఇలా ఎర్రమన్నుతో అలికి ముగ్గును వేసుకునేవారు. ఎంత కలగా అనిపించేదో కదా. ఆ ఆచారాలు సాంప్రదాయాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయని చెప్పచ్చు. సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా అక్కడితో వదిలేయాలన్నా సరే అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. చూస్తున్నారు కదా ముగ్గుకి మధ్యలో లక్ష్మీ అమ్మవారి పాదాలను వేసుకుంటూ ఉన్నాను. ముగ్గు అందమంతా ఒకవైపు ఉంటే అమ్మవారి పాదాలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. నిజంగా అమ్మవారి పాదాలతో ముగ్గుకే అందం రెట్టింపైందనిపించింది. చాలామంది మన వ్యూవర్స్ కమెంట్స్లో అడుగుతున్న డౌట్ అయితే ప్రతిరోజు తలస్నానాన్ని చేసే పూజనాచరించాలా అని. నిత్య పూజకి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా తలస్నానాన్ని చేయనవసరం లేదు. అయితే మనం ఎలాంటి నియమాలు పాటిస్తున్నామో అన్నది చాలా ముఖ్యం. ఇంటిని మనస్సుని రెండింటిని శుచిగా ఉంచుకొని ప్రతిరోజు కూడా స్నానాన్ని ఆచరించి పూజను చేసుకోవచ్చు. లైఫ్లో కొన్ని విషయాల్లో సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడమో లేకపోతే లేనిపోని సందేహాలతో పూజను చేయడమే పక్కన పెట్టేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా ముగ్గు వేసిన తర్వాత చాలా అంటే చాలా కలగా అనిపించింది. ఒకవైపున మొక్కలు, ఇంకొక వైపున దీపం వెలుగుతూ ఉంటే అందంగా ఉంది. మన ఇంటి ముందు మినీ గార్డెన్ మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. కిచెన్లోకి నేను రీసెంట్గా కొన్ని స్టోరేజ్ బాటిల్స్ని తీసుకున్నాను, వాటిని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఈ బాటిల్ వచ్చేసరికి మనకు ట్రాన్స్పరెంట్గా విత్ స్టీల్ లిడ్ వచ్చి ఉంటుంది. దీని క్వాంటిటీ 1.5 లీటర్. కిచెన్లో మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ పప్పులను కానీ లేకపోతే కారపొళ్ళు ఇవి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటికి ఇది బెస్ట్గా ఉంటుంది. సింపుల్గా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి అందులో ఏముందో ఈజీగా తెలుసుకోవచ్చు అండ్ లుక్ వైజ్గా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చాయి, అరౌండ్ 350కి పడింది. ఇంకా మీడియం సైజ్ స్టోరేజ్ కంటైనర్స్లో ఈ బాటిల్స్ తీసుకున్నాను. డిజైన్ కొంచెం యూనిక్గా, కలర్ కూడా చాలా కూల్గా అనిపించింది. ఇవి సెట్ ఆఫ్ 3, ప్రైస్ అరౌండ్ 350-370 వరకు పడింది. వీటితో పాటు ఇంకొక యూస్ఫుల్ ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను. ఫ్రిడ్జ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని స్టోరేజ్ చేసుకునే బ్యాగ్స్. యూజువల్లీ ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ని స్టోర్ చేయడానికి ఏదైనా కంటైనర్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ ఇవి యూజ్ చేస్తుంటాం కదా, ఇవి చాలా బాగా బెస్ట్గా యూజ్ అవుతాయని అనిపించింది. ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ప్యూర్ కాటన్వి, అట్ ద సేమ్ టైం వాషబుల్ కూడా.
వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని స్టోర్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు యూస్ చేసి పడేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వాష్ చేసుకొని రీయూస్ చేసుకోవచ్చు. దీంతో ఫ్రిడ్జ్లో ప్లాస్టిక్ యూసేజ్ కూడా తగ్గించుకోవచ్చు అనిపించింది. ఇందులో మనకు మ్యాక్సిమం 1.5 kg వెజిటేబుల్స్ పట్టే విధంగా బిగ్ సైజ్ బ్యాగ్స్ నుంచి స్మాల్ సైజ్ బ్యాగ్స్ వరకు 3 వేరియంట్స్ ఉన్నాయి. టోటల్ కౌంట్ ఆఫ్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకి ఇందులో 1 డజన్ వరకు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పోట్లీలాగా థ్రెడ్ ఇచ్చారు. హ్యాపీగా స్టోర్ చేసుకొని మనం లాక్ చేసేసుకోవచ్చు. వాల్ హుక్స్ కూడా తెప్పించుకున్నాను. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మల్టీపర్పస్గా. ఓన్ హౌస్ ఆర్ రెంటెడ్ హౌస్ ఏదైనా సరే నెయిల్స్ని కొట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఈజీగా మనం స్టిక్ చేసుకొని మనకు కావాల్సిన ఫ్రేమ్స్ కానీ డెకోర్ ఐటమ్స్ కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలామంది కమెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు, మీరు పూజా రూమ్లో గాడ్ ఫోటో ఫ్రేమ్స్ దేనికి హ్యాంగ్ చేశారు ఒకసారి చూపించమని. సేమ్ ఇవే హుక్స్ యూస్ చేశాను. ఇవి దాదాపు మనకు 1.5 to 2 kgs వరకు విత్ స్టాండ్ అవుతాయి. వెయిట్ మనకు విత్ స్టాండ్ అవ్వాలంటే స్టిక్ చేసిన వెంటనే మనం ఫోటో ఫ్రేమ్స్ కానీ లేకపోతే డెకోర్ ఐటమ్ కానీ హ్యాంగ్ చేసేసేయకుండా ఒక 24 hours ఆగి మనం హ్యాంగ్ చేసుకుంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వచ్చి చూసేసరికి గ్యాస్ సిలిండర్ అయిపోయింది. యాక్చువల్గా 2 cylinders ఉన్నాయి, 2 కూడా ఖాళీ అయిపోయాయి. కంటిన్యూస్ వర్క్స్తో అలాగే ఊరెళ్ళి రావడం ఇవన్నీ ఉండేసరికి కొద్దిగా బిజీగా ఉండి మర్చిపోయాను బుక్ చేయడం. అయినా సరే ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకుంది కదా. సో ఈరోజు క్విక్గా ఇండక్షన్ స్టవ్ పై ఫిష్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానైతే. ఈరోజు మీకు నేను ఎక్కువ ఆయిల్ అలాగే మసాలాస్ లేకుండా ట్రెడిషనల్ స్టైల్లో నేను రెగ్యులర్గా చేసుకునే రెసిపీనే షేర్ చేస్తూ ఉన్నాను. ట్రెడిషనల్ స్టైల్ అని ఎందుకంటున్నానంటే ఇది పాతకాలం నాటి వంట. అప్పట్లో ఎక్కువ నూనె మసాలాలు అందులోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి లేకుండానే కమ్మటి రుచులతో కూరలు చేసుకునేవారు కదా. ఇప్పుడు రెసిపీ చూసేద్దామా. ముందుగా చేపల పులుసు అంటేనే చింతపండు నానపెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ముందుగా దంచేరాయిలో గుప్పెడంత కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర మొత్తాన్ని వేసి ఇలా దంచుకుంటున్నాను. ఎక్కువ దీన్ని మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చేత్తోనే కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఈ చేపల పులుసుకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇలా ఫ్రెష్ కరివేపాకు జీలకర్ర వెల్లుల్లిని దంచుతున్నప్పుడే ఆ ఫిష్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. అంతటి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, దంచుకొని ఇలా కచ్చా పచ్చాగా ముద్దలాగా చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి. మామూలు కర్రీస్ కంటే కూడా చేపల పులుసు అనేసరికి కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. ఇక్కడ ఆయిల్లో ఎలాంటి మసాలాస్ యాడ్ చేయలేదు. దాల్చిన చెక్క కానీ లవంగాలు కానీ ఇలాంటివేవి డైరెక్ట్గా మనం చేసుకున్న ముద్దను వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 పెద్ద సైజ్ ఆనియన్స్ని వేసేసుకున్నాను చాప్ చేసుకొని. ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ మనకెంత క్వాంటిటీ కావాలి ఫిష్ కర్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి మెయిన్గా చేపల పులుసు మనకు టేస్టీగా రావడానికి మామూలు సాల్ట్ కాకుండా గల్ల ఉప్పును వేసుకోవాలి. ఆనియన్స్ని మరీ గోల్డెన్ బ్రౌన్లో కాకుండా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి మనకు త్వరగా కుక్ అవ్వాలంటే ఒక లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి చేపల పులుసులో ఆనియన్ క్వాంటిటీ కంటే కూడా టమాటా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటాలను 5 తీసుకున్నాను. చక్కగా ఆనియన్స్ని ఎలా అయితే చాప్ చేసుకున్నామో సేమ్ అలాగే టమాటాస్ని కూడా చిన్న చిన్నగా చాప్ చేసేసుకోవాలి. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్స్ ఉన్నా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకు బాగా హెల్ప్ అవుతుంది ఇండక్షన్ స్టవ్. ఖచ్చితంగా ఆ టైంకి ఇది లేకపోయింటే అవుట్ సైడ్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవాల్సిందే. ఫిష్ కర్రీ అనే కాదు, ఏ కర్రీ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. సో మూత పెట్టి మగ్గించుకున్నాం కదా, ఆనియన్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో టమాటాస్ని యాడ్ చేసేసుకోవాలి. టమాటాస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసుకొని మూతను పెట్టేసుకుంటే ఒక 2 to 3 minutesలో మనకు మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా ఆనియన్ టమాటా రెండూ కూడా ఉడికిపోయాయి. ఆ తర్వాత కారపొడిని యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుకి మెయిన్గా ఉప్పు కారం పులుపు ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.
చింతపండు పులుసు పోసిన తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి దగ్గర పడిన తర్వాత మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకుంటున్నాను. చివరగా తగినంత నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 5 మినిట్స్ లిడ్ని పెట్టేసి ఉడికించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో చేప ముక్కలు వేసేసుకుందాం. నేను ఈరోజు కర్రీకి కట్లా తీసుకున్నాను. ముందుగా ఫిష్ని చక్కగా రాక్ సాల్ట్ వేసి వాష్ చేసిన తర్వాత 2 to 3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో వాష్ చేసి రెడీ చేసుకున్నాను. పులుసులో ముక్కల్ని వేసేసిన తర్వాత చివరగా మెంతులు, ఆవాల పొడిని వేసుకుంటూ ఉన్నాను. ఇది కూరకి మంచి టేస్ట్ని ఇస్తాయి. ఫిష్ కర్రీ మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ముక్కలు వేసుకున్న తర్వాత గరిటెతో కలపకుండా ఇలా చేత్తో కడాయిని ఒక్కసారి కదుపుకుంటే సరిపోతుంది. చేప ముక్కలు మనకు ఉడకడానికి పర్ఫెక్ట్గా 5 to 10 మినిట్స్ సరిపోతుంది. చూసారు కదా, గుమగుమలాడుతూ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్లో ఫ్రెష్ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఫిష్ కర్రీ రైస్లోకి ఎంత బాగుంటుందో రాగి సంగటిలోకి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇది ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం, వీడియో నచ్చిందనుకుంటే గనక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోకి మీరిచ్చే లైక్ ఎప్పుడూ కూడా వృధాగా పోదు. మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ సంధ్యా రూపేష్.